అన్న ఇప్పుడు జాబ్ మేళకి వచ్చారు కదా మరి ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది, ఫస్ట్ మీకే వచ్చింది ఆఫర్ లెటర్ మేడం తరఫున. ఎట్లా ఉందన్న మీకు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందన్న. యాక్చువల్ నా పేరు యాకూబు, ఇక్కడ ధర్మగడ్డ విలేజ్ నుంచి వచ్చాను. అయితే ఫస్ట్ వచ్చినప్పుడు జాబ్ వస్తుందో రాదో అనుకున్నాము. ఒక ఎల్టీ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ లో వెళ్తే జాబ్ వచ్చింది. ఆల్రెడీ మనకి జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే అన్న, మరి ట్రైనింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అన్న మీకు? నాకు 1వ తారీఖు అని చెప్పారన్న. ఇమ్మీడియట్లీ జాయిన్ అవుతా అంటే నేను జాయిన్ అవుతా అని చెప్పారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 1వ తారీఖు నుంచి జాయిన్ అవ్వమని చెప్పారు. ఓకే, మరి మన ఇప్పుడు చూసుకుంటే మరి మీరు ట్రైనింగ్ పీరియడ్ కి వెళ్తే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇక్కడ కంపెనీ త్రూనే వస్తుందా లేకపోతే ఎలాగా? మనకి ట్రైనింగ్ వచ్చేసి చెన్నైలో అని చెప్పారన్న. మనకి చెన్నైలో ఫుడ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళినప్పటి నుంచి ట్రావెలింగ్ కూడా వాళ్ళే ఇస్తా అన్నారు. ఫుడ్ బెడ్ వాళ్ళే ఉంటుంది. 2 మంత్స్ ట్రైనింగ్ అని చెప్పారు. 2 మంత్స్ తర్వాత మనకి జాబ్ వాళ్ళే ఇస్తా అని చెప్పారు. జాబ్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. అన్న ఇక్కడ మీరు వచ్చారు కదా అన్న జాబ్ మేళకి, ఇదంతా మీకు ఓకేనా, జెన్యూన్ అనిపిస్తుందా అన్న పర్ఫెక్ట్ గా? ఎందుకంటే మీకు ఫస్ట్ ఇప్పుడు మీకే వచ్చింది ఫస్ట్ ఆఫర్ లెటర్. జెన్యూన్ అన్న. ఇప్పుడు జెన్యూన్ కాకపోతే ఆఫర్ లెటర్ తీసుకోండి కదా. ఆఫర్ లెటర్ కూడా ఇచ్చారు. చూపిస్తారు అన్న ఆఫర్ లెటర్, మా వాళ్ళకి కూడా పబ్లిక్ కూడా తెలియాలి కదా, ఇందులో ఏం ఫేక్ లేదని. ఫేక్ ఏం లేదన్న, నాకు కంపెనీ వాళ్ళు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చారు. ఫేక్ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ మేడం. అన్న జాబ్ కి వచ్చారు కదా, ఏ కంపెనీకి వెళ్ళారు అన్న ఇంటర్వ్యూకి? ఇప్పుడు 40 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఎయిర్టెల్ లో వెళ్ళినాం బ్రో. ఓకే, ఎయిర్టెల్ మళ్ళీ శ్రీరామ్ ఫైనాన్స్. ఓకే, 2-3 కంపెనీస్ వెళ్ళినాం. మరి ఏమైందన్నా? ఓకే, కంపెనీలు అన్ని ఓకే వచ్చాయి, కానీ కొంచెం శాలరీ తక్కువ అని చెప్తున్నారు. అందుకనే అంటే ఫ్యూచర్ లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా? ఉంటుంది, కాకపోతే ఆ శాలరీకి అది సెట్ అవ్వట్లేదని చూస్తున్నా. ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయి, మరి వాటిలో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందంటారా? ఉంది, వెళ్తున్నా, అదే చూస్తున్నా. అన్న ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చారు కదా అన్న, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 40 కంపెనీస్ వరకు ఉన్నాయి. ఎందులోకి ఇంటర్వ్యూకి వెళ్ళారు? ఏమన్నా ప్లేస్మెంట్స్ ఏమైనా మీకు వచ్చాయా? ప్లేస్మెంట్స్ అంటే ఇది ఇక్కడ ఎన్ఎఫ్సి అని చాలా కంపెనీస్ వచ్చాయి. జెప్టో అని, బ్లింకీ అని, క్వాలిటీ చెక్ అని, ఇంకా ఎంఎన్సి కంపెనీలు కూడా చాలా వచ్చాయి. ఇక్కడ ఇది ఇంటర్వ్యూ అట్టడం కావడం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఏదైనా కంపెనీకి వెళ్ళారా మీరు ఇంటర్వ్యూకి? ఇప్పుడు వెళ్ళాను. ఏమన్నారు? శాలరీ అంటే ఇక క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్స్ అంటూ చాలా కాంపిటీషన్ ఉండడం వల్ల లేట్ అవ్వడం, ఇంకా బ్యాక్వర్డ్ కొన్ని స్కిల్స్ వంటి ఏమన్నా దానివల్ల లేట్ అవ్వడం జరిగింది. వెళ్ళారా అన్న ఇంటర్వ్యూస్ కి? వెళ్ళాను. ఎస్బీఐ లో సెలెక్ట్ అయ్యాను. ఆఫర్ లెటర్ 1 డే లో ఇస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. వరంగల్ లోనే వచ్చాను. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. ఓకే, ఇంటర్వ్యూ కూడా బాగానే ఉంది. జాబ్ వస్తాయని కాన్ఫిడెన్స్ ఇక్కడికి వచ్చాను. ఎలా అనిపిస్తుంది అన్న ఇక్కడికి వచ్చినందుకు? మీకు ఇక్కడ జాబ్ ఒక ప్లేస్మెంట్ వచ్చింది, అది కూడా ఎస్బీఐ బ్యాంక్ లో వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది బ్రో. సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉండే అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? సో స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 13K ఉంది. మనకి ఇన్సెంటివ్స్ ఉంటాయి. మనకి ఇంకా వర్క్ చేసుకుంటూ అంటే ఇంకా చాలా ఆఫర్స్, అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కాకుండా హైయర్ పొజిషన్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఇక్కడికి వచ్చే ముందే అనుకున్నారా నాకు ఎలాగైనా బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ ఏదైనా వేరే సెక్టర్ లో కానీ జాబ్ కావాలి అని? నేను ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ అనుకున్నాను. అక్కడికి వచ్చాను, దానికి ఇంటర్వ్యూ అయ్యాను. 2-3 ట్రై చేశాను, దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఎస్బీఐ లో కావాలనుకున్నా, ఎస్బీఐ లో తీసుకున్నాను. మరి మీరు అనుకున్నట్టే మీరు అనుకున్న ఒక ప్రొఫెషనలిజం అనేది మీకు వచ్చింది బ్యాంకింగ్ సెక్టర్ లో. దీనికి క్రెడిట్ మరి మేడం కి ఇవ్వగలుగుతారా మీరు ఇప్పుడు? ఎందుకంటే మేడం వల్లనే కదా ఇక్కడ జాబ్ మేడం పెట్టడం వల్లనే మీకు ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చింది. మరి ఎలా ఉన్నారన్న ఇప్పుడు మేడం కి మీరు థ్యాంక్ యూ చెప్పగలుగుతారా మా ఛానల్ తరఫున? ప్రెసిడెంట్ ఛానల్ తరఫున మన ఝాన్సీ మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందులో వెళ్ళారన్న ఇంటర్వ్యూకి? మన H1 HR సొల్యూషన్ ఏమైనా వచ్చిందా? ప్లేస్మెంట్ వచ్చిందా మరి? వచ్చింది. ఓకే, మీ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉండే? కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు? ఎక్స్పెక్టేషన్ 15K అట్లా ఉండే, ఇప్పుడు 20 వరకు అన్నారు వాళ్ళు. ఆఫర్ లెటర్ హ్యాపీ అన్నా? మరి ఫుల్ హ్యాపీ. ఆఫర్ లెటర్ ఇప్పుడు ఎంతసేపట్లో వచ్చేస్తుంది మరి మీకు? ఇప్పుడు ఒక 1 అవర్ వెయిట్ చేయండి అని చెప్పారు. 1 o'clock వరకు మీకు ఆఫర్ లెటర్ ఇస్తామని చెప్పారు. ఓకే, మరి ఇక్కడ ప్లేస్మెంట్లు ఉన్నాయని చెప్పేసి మేడం గారు అనౌన్స్ చేశారు కదన్నా, మరి మీకు ఎలా అనిపించింది అన్న? ప్లేస్మెంట్స్ ఉంటాయి, మాకు వేకెన్సీస్ వస్తాయి, మాకు కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని అనగానే మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ హైదరాబాద్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుండే. ఓకే, ఇక్కడ మనకు నియర్ బై మనకు ఇలా జాబ్ మేళ పెడతారని మనకు ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు జాబ్ మేళ వచ్చిందని అన్ని పాంప్లెట్స్ ఇట్లా పెట్టారు, ఇన్స్టాగ్రామ్ లో అన్ని పెడుతున్నారు. దాన్ని చూసి నేను ఇక్కడికి వచ్చి జాబ్ మేళలో పార్టిసిపేట్ చేశాను. మరి ఫైనల్లీ ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా వెళ్తున్నారు, ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చేసింది మీకు. మరి మీరు ఎలా అనుకుంటున్నారు? మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?
ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫుల్ హ్యాపీ అన్న. ఇక్కడ ప్లేస్మెంట్స్ కి వచ్చారు కదా, వచ్చిందా అమ్మా జాబ్ ఎందులోనన్నా? వచ్చింది సార్, ఎందులో వచ్చిందమ్మా? రెడ్డి ఫౌండేషన్స్. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా మరి? సార్ అంటే మీరు స్టార్టింగ్ అనుకున్నారా హాస్పిటల్ లోనే కావాలి మీకు అని చెప్పి? నేను తీసుకున్న గ్రూప్ బైపీసీ ఇంటర్మీడియట్ లో, సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ నర్సింగ్ మీద, సో ఐ చూస్ దట్. సో మీ ప్యాషన్ తగ్గట్టు మీకు ఎంప్లాయ్మెంట్ కూడా అందులోనే వచ్చింది, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాని వల్ల? హ్యాపీనే ఫీల్ అవుతున్నా. ఆఫర్ లెటర్ వచ్చిందా మీకు? ఇంకా వచ్చింది సార్. వచ్చింది. సో సాలరీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉండే, సో వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు? 20 నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, కాబట్టి వాళ్ళు 3 months ఏమంటారు ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత వాళ్ళే ఇస్తా అన్నారు. 13K నుండి స్టార్ట్ అయిద్దంట శాలరీ. సో దానివల్ల మీరు సాటిస్ఫై ఉన్నారా? ప్రస్తుతానికి ట్రైనింగ్ పీరియడ్ కాకపోయినా ఫ్యూచర్ లో కూడా మీ ప్యాషన్ కదా జాబ్ అది, అంటే మీకు ఆల్రెడీ బైపీసీ చేస్తున్నారు కాబట్టి దాని గురించి కొద్ది గొప్ప తెలుసు కాబట్టి, సో దానివల్ల మీరు జాబ్ కూడా సాటిస్ఫై గా హ్యాపీగా చేసుకోగలుగుతారంటారా? సార్ చేస్తున్నాను. సో మేడం కి థ్యాంక్ యూ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ జాబ్ మేళా పెట్టినందుకు మీకు ఒక ఎంప్లాయ్మెంట్ కూడా దొరికింది. ఎస్ సార్, థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందులో వచ్చిందమ్మా మీకు ప్లేస్మెంట్? ప్లస్ లో డాక్టర్ రెడ్డిస్ లో వచ్చింది సార్. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉంది, అన్నిట్లలో సెలెక్ట్ అయ్యాను. అన్నిట్లో అంటే ఎన్నిట్లో వెళ్ళారు ఇంటర్వ్యూకి? ఏమేం గ్రూప్ లో వచ్చాయి? డాక్టర్ రెడ్డిస్ లో సెలెక్ట్ అయ్యాను, మెడ్ ప్లస్ లో రెండిట్లో వచ్చింది. సో మీరు రెండిట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా అండి? బెస్ట్ ఆఫ్ చూస్ చేసుకొని వెళ్తాను. ఓకే, ఆఫర్ లెటర్ ఇచ్చారా? మరి ఇస్తే ఇప్పుడు ఇస్తా అన్నారు. ఇస్తా అని చెప్పాడు. ఓకే, మీరు అనుకున్నంత శాలరీ వచ్చిందా మరి మీకు? అంటే అంత బేసిక్ శాలరీ అన్న ఇస్తున్నాను అన్నారా? మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా? అంటే కొంచెం తక్కువనే, 19 అట్లా స్టార్టింగ్. ఓకే, సో మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటే స్టార్టింగ్ శాలరీ? 20 పైకే ఉంటే బాగుండేది అనిపించింది. ఫ్యూచర్ లో పెరిగే హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా మరి? రోల్ బట్టి పెరుగుతుంది. ఓకే, సో ఫైనల్లీ మీకు జాబ్ వచ్చింది ఇక్కడికి వచ్చినందుకు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? హ్యాపీ ఉంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఫస్ట్ టైం జాబ్ వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చారు కదా, సో ఎందులోకి వెళ్ళారన్నా ఇంటర్వ్యూకి? ఇందులోకి అంటే మనం ఒక 2-3 వెళ్ళాం. ఒకటి జస్ట్ డయల్, ముత్తూట్ ఫైనాన్స్, అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ వెళ్ళాం. సో వేకెన్సీ ఎందులో వచ్చిందన్నా? వేకెన్సీ అందులో అన్నిట్లో ఉన్నాయి వేకెన్సీ. ఓకే, జస్ట్ వాళ్ళు కాల్ చేస్తా అని చెప్పారు. మన నెంబర్ ఇట్లా తీసుకొని డీటెయిల్ తీసుకొని కాల్ చేస్తారు. మనకి ఇంట్రెస్ట్ బట్టి మనం వెళ్ళాలి ఏదంటే. ఓకే, ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉందా అన్న? ఉందన్న, మనకు కొంచెం శాలరీ బట్టి మనకు అంటే మనం కంఫర్ట్ కొన్ని ఇట్లా ఇక్కడ ఏంటంటే షిఫ్ట్ వైజ్ కూడా ఉన్నాయి. అలా కాకుండా మనకు ఎలా అయితే మనకు ఒక బాగుంటుందో అంటే మనకు కంఫర్ట్ ఉంటుందో అందులోకి ఆ కంపెనీలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూకి ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? ఇక్కడనే పక్కనే కొలన్పల్లి నుంచి వచ్చారు, మండలం రాయపర్తి. ఓకే, సో ఇంకా వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా ఇప్పుడు అరౌండ్ ఇక్కడ 40 కంపెనీస్ వరకు ఉన్నాయి ఇక్కడ ప్లేస్మెంట్ చేయడానికి వచ్చినాయి. సో ఈవినింగ్ వరకు అయినంత వరకు ఇక్కడికి వెళ్ళి మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ప్లేస్మెంట్ తీసుకుని వెళ్తారనే కాన్ఫిడెన్స్ మీకు ఉందంటారా? ఉంది, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ కొంచెం ఏంటంటే మన చదువుకు అంటే మన క్వాలిఫికేషన్ కి కొంచెం సాలరీ అనేది తక్కువ ఉంది. చూడాలి అది కూడా మనకి అడ్జస్ట్ అయితే. ఏం చదువుకున్నారన్న మీరు? ఎంసీఏ అయిపోయిందన్న. సో ఎందులో అయినా కానీ వేకెన్సీ వస్తే సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి కదా ఎవరికైనా. సో మీరు బేసిక్ సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న స్టార్టింగ్? ప్రజెంట్ ఇక్కడ అంటే 10th అండ్ ఎబో వాళ్ళకు అంటే ఒక పర్ఫెక్ట్ ఒక 18K నుండి స్టార్ట్ అయినాయి. మన స్టడీకి ఎంసీఏ కాబట్టి కొంచెం ఇక్కడ శాలరీ ఎక్స్పెక్ట్ చేయడం మనం కష్టం. అంటే మన హైప్ అంత ఉండదు, ఎక్కువ ఉంటుంది మనది. సో 20 పైన అంటారా, 30 లోపు అంటారా? 25+ అయితే 25 to 30 వరకు అంటారు. అవును, జస్ట్ డయల్ అనే కంపెనీలో వచ్చిందన్న. సో శాలరీ ఎంత ఇస్తా అన్నారన్న? అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంటే దాని తగ్గట్టు మీకు శాలరీ ఓకే అయిందా? మా ఎక్స్పెక్టేషన్స్ 30K to 40K వరకు ఉండే. ఇక్కడ 25 నుండి స్టార్టింగ్ శాలరీ ఉంది, 40K వరకు ఉంది. నాకు 25K శాలరీ ఇస్తా అన్నారు. వరంగల్ లొకేషన్ లో చేసుకోవాలంట జస్ట్ డయల్ కంపెనీ. సో శాలరీ వల్ల మీరు ఇప్పుడు అనుకున్న శాలరీ రాలేదు అన్న, సో ఫ్యూచర్ లో హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అడిగారా మీరు? కంపెనీ వాళ్ళని ఉన్నాయని చెప్పారా? వాళ్ళు ఏమని చెప్పారని? ఉన్నాయన్నారు అన్న. 25 స్టార్టింగ్ శాలరీ అంట. 1 year వరకు చేసుకుంటూ పోతే 1 year తర్వాత 30K to 40K వరకు పెరిగే అవకాశం ఉంది అని అన్నారు.
ట్రైనింగ్ పీరియడ్ అలాంటిది ఏమైనా ఉందా అన్నారా? 2 వీక్స్ 1 మంత్ వరకు ట్రైనింగ్ ఇస్తారంట అన్న. 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్ కు తీసుకుంటా అన్నారు. సో ఇక్కడ జాబ్ మేళకు వచ్చినందుకు మీకు ఎలా ఉందన్న? ఇప్పుడు వచ్చినందుకు మీకు ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చేసింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఓకే అన్న, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే లోకల్ నుండి డిగ్రీ కానీ 10th కానీ ఇంటర్ కానీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం పని చేయాలో తెలియక యువత ఎంతో మంది చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీలో కూడా కొద్దిగా ఎందుకంటే థ్యాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రైవేటు కంపెనీస్ అయినప్పటికీ యువతకు అవకాశం ఇవ్వడం వల్ల ఎంతో వరకు కొద్దిగా చెడు అనేది పక్కదన్న పట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్న. ఫ్యూచర్ లో కూడా ఇలాగే మేడం గారు మొత్తం యూత్ తో ఉండి గ్రామం వాళ్ళతో ఉండి కూడా మీకు అయినంత వరకు హెల్ప్ చేస్తారనే నమ్మకం మీకు ఉందంటారా అన్న? ఉందన్న. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు జాబ్ మేళా అనేది చాలా గ్రామీణ ప్రాంతాల వారి యువతకు ఎంతో సహాయకరంగా ఉందన్న. ఈ శాలరీస్ బేస్డ్ అంటే అది పర్మనెంట్ కాదు కాబట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి అంటే వర్క్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీస్ పెంచుతానన్నారు అన్న. ఖాళీ ఉండే బదులు ఏదో చేసుకోవడం వల్ల ఎంతో కొంత బెటర్ అని నా ఉద్దేశం. యూత్ అనేది ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేసి సొంత కష్టంతో బతకగలుగుతారని చెప్పేసి అని అంటారు. సో ఇలా మేడం గారు మోటివేట్ చేయడం మీకు మంచిగా అనిపిస్తుంది. ఊర్లో వాళ్ళకి కూడా అంత బాగుంది అంటారా? చాలా వరకు బెటరే అన్న.